ఈ రోజు మనం కాకతీయ కళా వైభవం గురించి తెలుసుకుందాం. వరంగల్ ఫేమస్ ప్లేస్ లో ఇది ఒక కోట. అంటే మార్నింగ్ కన్నా ఈవినింగ్ చాలామంది వస్తారంట. ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకుంటేనేమో 20 రూపీస్ అంట. అదే మన క్యాష్ తోటి తీసుకునే టికెట్ 25 రూపీస్ అంట. సో చిన్నపిల్లలకి పిక్నిక్ అట్లా అనుకుంటే తీసుకురావచ్చు ఇక్కడికి. ఈ వరంగల్ కోట 12వ శతాబ్దంలో కాకతీయ చక్రవర్తి గణపతి దేవుడైతే ప్రారంభించాడు. అతని కూతురైన రుద్రమాదేవి ఈ కోటని కట్టించడం అయితే పూర్తి చేయించిందంట. ఇక్కడ ప్రతి రాయి పైన ఒక అద్భుతమైన కథ ఉంటుందంట. మనకు చూస్తూ కూడా అర్థమవుతుంది. కాకతీయ రాజులు ఇక్కడ ఉన్న నందిని చాలా పవిత్రమైన నందిలా భావిస్తారంట. మనం వీటిని కాకతీయ కళా తోరణాలు అంటాము. ఇక్కడ 4 ఉన్నాయి ఇలాంటివి. మనకు తెలంగాణ అధికారిక ముద్రలో ఉండేది ఇదే తోరణం. అక్కడ ఒక టెంపుల్ ఉంది. సో టెంపుల్ కానీ దారి ఇక్కడ లేదు. అందుకే మనం దారి సృష్టించుకోవాలి. సన్న ఉంది దారిది, సో చిన్న ఉంది దారి. ఏం చేస్తాం, యాక్చువల్గా అట్లా కొంచెం వెళ్తున్నారు. సో అలాగే తిరిగేసి వెళ్తున్నారు. మనమైతే దూల పురుషోత్తులం కదా, అందుకే ఎట్లా రావాలి. కానీ టెంపుల్ మూసేసారు కదా. ఒకప్పుడు ఈ టెంపుల్ చాలా బాగుండేదంట. ఈ టెంపుల్లో ఉన్న విగ్రహాలు కూడా పూజించేవారంట. కానీ ఇప్పుడైతే మొత్తం ఈ టెంపుల్ని ధ్వంసం అయితే వేసేశారు. ఈ విగ్రహాలను ఉడక గుడి లోపల నుంచి బయటకు తెచ్చి లైన్గా పెట్టారు. ఇప్పుడైతే వీటికి పూజలు అయితే చేయట్లేదంట. టెంపుల్ ఎదురుగానే ఈ బాయ్ అవుతుంది. చిన్న లోన్లీ నీళ్ళు ఉన్నాయి, వాటర్ ఉన్నాయి కింద. అందరూ ధ్వంసం చేసినాయి ఇవన్నీ, అన్నీ పలగొట్టినాయి. వాడు చాలామంది పలగొట్టేసారు. చాలా వీటిని పలగొట్టేసారు. ఎంత పూర్తయిన ఉంది, మనం చూడడానికి ఎంత పూర్తయిన ఉంది. ఇంత లేకపోతే మనం ఏం చేయలేం. కానీ అప్పుడు చెప్పుకుంటుండే, అరే అప్పుడు ఇటు ఉంటుండేనంట, రౌతులతో ఉంటుండేనంట, చెప్పుకుంటుండే కావచ్చేమో అని. ఎప్పుడైతే చూడడానికి ఉన్నాయి. బెటర్ ఇవన్నీ మనం కాపాడితే సో మన ముందు తరాలు కూడా చూడొచ్చు. ఇక్కడైతే మీరు చూడండి, శిల్పాలను అయితే ఎంత బాగా చెక్కారు రౌతుల పైన. వీటిని ఎంత బాగా చెక్కిపించింది కాకతీయ కాలంలో గణపతి దేవుడైతే చెక్కించాడంట. ఎంత బాగా కాకతీయ కాలంలో పెద్ద పెద్ద భవనాలన్నీ ధ్వంసం అయితే చేశారు. ఇలా పీటలని అండ్ స్తంభాలని ఇలా ధ్వంసం ఎవరు చేశారంటే ఢిల్లీ సుల్తానుల దండయాత్రలో మొత్తం అయితే ధ్వంసం చేశారు. ఇలా మనకైతే ప్రభుత్వం ఇవన్నీ ఒక దగ్గర జత చేసి మనకైతే చూపిస్తుంది. ఇక్కడ చూడండి ఎంత మంచిగా చెక్కిన విగ్రహాలను కూడా కూల్చేసారు వాళ్ళైతే. ఇక్కడ ఖచ్చితంగా చిన్నపిల్లలతో మంచిగా ఆడుకోవచ్చు. వెనకాల బ్యాక్ సైడ్ మీకు కనబడుతుంది కానీ వెనకాల చిన్నపిల్లలు అయితే ఆడుకుంటున్నారు. సో అలా ఫ్యామిలీ అంటే వాళ్ళ అమ్మ నాన్న అయితే అక్కడ కూర్చున్నారు. అది కాస్తే చిన్నపిల్లలు ఇంటి పెట్టేసి మనం ప్రశాంతంగా కూర్చోవచ్చు. వాళ్ళే ఆడుకుంటారు. ఎక్కడికి తీసుకెళ్ళి అంటారు కదా, ఇలాంటి ప్లేస్కి తీసుకొస్తే ప్రశాంతంగా ఉంటుంది. మనకు కూడా మనం ముచ్చట్లు పెట్టుకోవచ్చు, ప్రశాంతంగా కూర్చోవచ్చు. చూస్తున్నారు కదా, ఇక్కడ ఉన్న రౌతుల పైన శిల్పాలు చెక్కిన అద్భుతం అయితే వేరే లెవెల్. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క విగ్రహం ముఖం మీద అయితే వాళ్ళైతే పగలొట్టేశారు. చూస్తుంటే ఈ విగ్రహం దుర్గమాత లెక్క ఉంది, కానీ ఫేస్ అయితే క్లారిటీగా లేదు. నేను ఈ శిల్పాలను చూస్తుంటే శిల్పాలు చెక్కిన వాళ్ళు వాళ్ళ రక్తాన్ని దారబోసి మరీ చెక్కినట్టుంది నాకైతే. ఇక్కడ ఉన్న తామర పువ్వుని చూడండి ఎంత బాగా చెక్కారు. మన వాళ్ళైతే కొన్ని వందల ఏళ్ల నుంచి కాపాడుకుంటూ వస్తున్నారు వీటిని అయితే. మనం కూడా ఇలానే కాపాడుకుంటూ మనం ముందున్న జనరేషన్ కి అయితే చూపెట్టాలి. మనం ఇక్కడ ఒకప్పుడు పెద్ద శివాలయం అయితే ఉండేదంట. కాకతీయులు పరమశివ భక్తులంట. వాళ్ళ కాలంలో ఈ లింగంకి మంచిగా పూజలు అయితే చేసేవారంట. నేనైతే అప్పటి నుంచి గమనించలేదు మామ. నా పక్కనే పెద్ద రథం లెక్క అయితే చేశారు రౌతులతో అయితే వాళ్ళు. కానీ చాలా గ్రేట్ మామ, ఇంత పెద్ద రథం అయితే రౌతులతో అయితే చేశారు వాళ్ళైతే. నాకైతే ఇప్పుడు ఒక స్టోరీ తెలిసింది. సో ఇది ఉంది కదా, ఇదైతే నాట్యం చేసేది ఇదంట. సో అక్కడ ఇంకొకటి ఉందా, అక్కడ ఉంది, అది ఉందా, అది రాజు కూర్చుంటాడట. రాజు కూర్చొని ఇక్కడైతే చూస్తాడంట నాట్యాన్ని. సో ఇంకోటి ఏంటంటే అక్కడ శివలింగం ఉంది అండ్ ఇక్కడ నంది ఉంది. సో ఇవన్నీ చూసేవాడంట. సో ఇలా మెయింటైన్ చేసేవాడంట రాజు అయితే. చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే చెప్పిండు ఇట్లా నాకు. సో చూపిస్తాను. ఇది కూడా చాలా బాగుంది. సో ఇవి రెండు తీసేస్తే ఇతను ఒక అంటే 2 కాళ్ళు అండ్ ఈడ ఒక మనిషి వస్తాడు. ఇట్లా తీసేస్తే అండ్ ఇదొకటి కాళ్ళు తీసేస్తే మధ్యలో మనిషి వస్తుంది. అండ్ ఇవి 2 కాళ్ళు తీసేస్తే ఇక్కడ లాస్ట్ మనిషి వస్తాడు. అంటే 4 కాళ్ళు 3 మనుషులు. సో భలే ఉందిగా. రాజాది రాజ మాట్లాడ ఏం కాదు, ఎలుక పిల్లలు ఎక్కున్నారు కదా. బెటర్, చాలా బాగుంది. నేను కూడా తెలుసా, దాంతోపాటు నేను కూడా మన ఫేస్కి అయితే. నాకైతే ఇవన్నీ చూసి ఏమనిపిస్తుందంటే, సో నేనైతే క్రెడిట్ మొత్తం ఇవి ఎవరైతే చెక్కారో వాళ్ళకే ఇస్తా. ఈ శిల్పాలు చెక్కారు కదా, ఎవరైతే చెక్కారో వాళ్ళకే ఇస్తా నేను. ఎందుకంటే
ఇక్కడ పెట్టిన వాళ్ళకి కూడా అంత నాకు క్రెడిట్ ఇవ్వగానే ఇక్కడ అవి చెక్కి చూసాము నాకు చాలా బాగా నచ్చినాయి, అందుకే హెడ్స్ అప్ వాళ్ళకు. సో చాలా బాగున్నాయి. వాళ్ళకి ఎన్ని రోజులు టైం పట్టింది ఇవన్నీ చెక్కడానికి. ఒక్కపారైతే విజిట్ చేయొచ్చు ఇదని అయితే. అప్పటి కాలంలో ఇలా ఉంటుండేనా అని చూడొచ్చు, స్టోన్స్ ఇలా చెక్కారా ఇలా ఉంటాయా అని చెప్పేసి చూడొచ్చు. ఇదైతే కుష్ మహల్ అంట. సో వరంగల్ ఫోర్ట్ అపోజిట్ ఉంటుంది అయితే. చాలా బాగుంది. ఇంకొకపారి చూపిస్తా ఇలా ఉందో చూడండి. చాలా పెడకుందయ్యా. కుష్ మహల్ కోటనే అవచ్చు ఐ థింక్. చాలా పెద్దగా ఉంది. పైన కూడా అసలు అంత హైట్ అంటే ఎలా కట్టిరు. రౌతు అంత పైనకి ఎలా, రౌతు అసలు అంత పైనకి ఎలా తీసుకెళ్ళిరు కూడా క్రేజీ. అది ఇది మన పూజల యూజ్ చేస్తుంది, చెంబు మీద కొబ్బరి అదే. సో అలా అనిపిస్తుంది. అండ్ ఇవన్నీ తలకాయ అయితే తీసేసారు. సో ధ్వంసం అంతా ఘోరంగా చేసారు. ఇంత హైట్ పెట్టారంటే చాలా గ్రేట్. బెటర్, చాలా బాగుంది. ఇప్పుడైతే డైరెక్ట్ హైదరాబాద్కి వెళ్ళాలా. ఈ నుంచి హైదరాబాద్ 154 ఏమో వస్తుంది. 3 hours 16 minutes ఏమో చూపిస్తుంది. కానీ రెస్ట్ తీసుకుంటూ వెళ్తాం కాబట్టి ఇంకా లేట్ అవుద్ది. సో వెళ్దాం. సరే బాయ్.